సడన్ గా ఫౌజీ మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చింది విత్ రిలీజ్ డేట్ తో. పోస్టర్ అయితే మామూలుగా లేదు, బీభత్సం. యుద్ధం ముగించిన తర్వాత శవాలుగా మారిన శత్రువుల మధ్యన నిశ్శబ్దంగా అలసిపోయి కూర్చున్న ప్రభాస్ గారు ఆయన ఒంటిపై రక్తంతో మామూలుగా లేరు. ఈ పోస్టర్ లో ఉన్న కొన్ని డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సడన్ గా ఫౌజీ మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ లో రిలీజ్ డేట్ కూడా ఉంది, 3rd December 2026 అని. నిజంగా అదే డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆ డేట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు తెలుస్తుంది. నేనైతే December 3rd ఖచ్చితంగా సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే పోస్టర్ లో ఉన్న డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధాన్ని ముగించిన తర్వాత ప్రభాస్ గారు శత్రువుల శవాల మధ్య ఉన్న ఒక రాయిపై నిశ్శబ్దంగా కూర్చుని తుపాకీపై చైన్ వాల్చి యుద్ధం చేసి అలసిపోయిన అండ్ అలాగే ఏదో కోల్పోయిన తర్వాత రివెంజ్ గా ఈ విధ్వంసాన్ని సృష్టించిన ఎక్స్ప్రెషన్స్ తో కూర్చుని ఉన్నారు. జస్ట్ ఇమేజిన్, యుద్ధం ముగించి నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ గారిని మాత్రమే ఈ పోస్టర్ లో మనం చూస్తున్నాం. ఈ పోస్టర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. థియేటర్ లో ఆ యుద్ధం సీక్వెన్స్ చూస్తుంటే ఏ రేంజ్ లో ఉంటుంది ఊహించుకుంటుంటేనే ఎక్సైట్మెంట్ గా ఉంది కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు జంజం వేసుకుని షర్ట్ లేకుండా ఓన్లీ తెల్ల పంచెతో ఒళ్ళంతా శత్రువుల రక్తంతో విధ్వంసాన్ని సృష్టించిన ఒక యోధుల్లా కనిపిస్తున్నారు. అండ్ అలాగే ప్రభాస్ గారికి హెయిర్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ అలాగే మీరు ఈ పోస్టర్ లో ఉన్న ఫౌజీ అనే టైటిల్ ని బాగా అబ్జర్వ్ చేశారా? టైటిల్ మొత్తం సంస్కృత శ్లోకాలతో నిండి ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా అక్కడక్కడ సంస్కృత పదాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే పోస్టర్ మొత్తం నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ డిజిట్స్ సీక్రెట్ కోడ్స్ అయి ఉండొచ్చా, లేకపోతే మిలిటరీ కమ్యూనికేషన్ కోడ్స్ అయి ఉండొచ్చా, లేదా ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్స్ ని సూచించే సింబల్స్ అయి ఉండొచ్చా? ఇదంతా చూస్తుంటే మూవీలో స్పై ఎలిమెంట్స్ కూడా ఉండేలా ఉన్నాయి. అండ్ అలాగే పోస్టర్ మొత్తాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేశారా? పోస్టర్ మొత్తం బూడిద రంగులో ఉంటే ఫౌజీ అనే టైటిల్ మాత్రం ఎరుపు రంగులో ఉంది. రక్తాన్ని, త్యాగాన్ని, యుద్ధాన్ని సూచించేలా డిజైన్ చేశారు. టైటిల్ పైన ఒక ట్యాగ్ లైన్ ఉంది, గమనించారా? ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్ అంటే దాని అర్థం ఒక బెటాలియన్ ఒంటరిగా యుద్ధం చేస్తుందనే అర్థం. పోస్టర్ లో ఒక రౌండ్ స్టాంప్ కూడా కనిపిస్తుంది, గమనించారా? దానిపై మోస్ట్ వాంటెడ్ సీన్స్ అనే పదం కనిపిస్తుంది. అయితే సినిమాలో హీరో క్యారెక్టర్ ని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా చూపిస్తున్నారా, లేదా హీరో వెతుకుతున్న ఒక వ్యక్తి గురించి క్లూ ఇస్తున్నారా? పోస్టర్ లో మరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పోస్టర్ లో ప్రభాస్ గారు చెప్పులు లేకుండా కనిపిస్తున్నారు. యుద్ధంలో ఎంతోసేపు పోరాడిన తర్వాత ఆయన పరిస్థితిని మరింత రియలిస్టిక్ గా చూపించడానికి ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు. పోస్టర్ లో ఉన్న లుక్ ని, ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ ని చూస్తుంటే యుద్ధం గెలిచాననే ఆనందం అయితే లేదు, యుద్ధం తర్వాత వచ్చే బాధ, నిశ్శబ్దం, త్యాగం అనే భావాలను ఎక్కువగా పోస్టర్ లో చూపించారు. ఇది చూస్తుంటే సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా మంచి బలంగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. మొత్తానికి ఒకే పోస్టర్ లో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో చూసారు కదా. హను రాఘవపూడి గారు ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన డీటెయిల్స్ అవి పోస్టర్ చూస్తే నా చిన్న మైండ్ కి అర్థమైన విషయాలు మాత్రమే. వీడియో నచ్చుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ పోస్టర్ లో మీరు గమనించిన హిడెన్ డీటెయిల్స్ ని కామెంట్ లో చెప్పండి. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో లింక్ ని ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అండ్ అలాగే సినిమా ప్రేమికులకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం అండ్ అలాగే అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.